ఈరోజు గడిచిన వారంలో చెప్పబడిన వాక్యానికి ముగింపు ఇవ్వాలని ఆశపడుతున్నా, కానీ అది కాదు. నేను ఈ ఉపవాస ప్రాంతంలోకి వెళ్తున్నాను కాబట్టి 40 రోజుల దాకా మీకు కనపడను కాబట్టి అది కాస్తంత నాకు దుఃఖకరమే, బాధాకరం. ఎందుకంటే సంఘముతో ఎల్లప్పుడూ పెనవేసుకుని ఉండాలనేది నా ఆశ. గడిచిన వారంలో నేను ఎలాగో 11వ తారీఖున అనుకున్నది ఆలస్యమైంది కదా, ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించాలని ఆశపడ్డా, కానీ కుదరలా. పనుల వల్ల, మందిర పనులు బట్టు, ఫ్లోరింగ్ బట్టు, లేదంటే ఇంకా ప్రార్థనలు బట్టు, వాటిని బట్టి కుదరలేకుండా పోయింది. కాబట్టి ప్రతి ఇంటికి వద్దామని ఆశపడ్డా, కానీ దేవుని చేతులు ఎందుకనో కాలేదు. కనుక అయినప్పటికీ కూడా నేను దూరంగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఆత్మలో మీకు దగ్గరలోనే ఉంటాను. ఎప్పుడు ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని తలంచుకుంటున్నాను. ఖచ్చితంగా నా హృదయంలో మీరు ఎల్లప్పుడూ ఉంటారని ప్రభు పేరట నిజమైనటువంటి మాటను మీకు తెలియపరుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పగటి వేళ శ్రద్ధగా దేవుని మాటలను విందాం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయంలో 4వ వచనం, 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. ఒకసారి ప్రభుని స్తుతించుదాం అందరం కూడా. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనవి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆవశ్యకం, భక్తి జీవితంలో కానీ భవిష్యత్తులో కానీ. ఎందుకని అంటే ప్రియ దేవుని బిడ్డలు శ్రద్ధగా దేవుని మాటలు ఆలోచించు. చిన్నవారేంటి, పెద్దవారేంటి, ఎవరినేంటి, ముసలివారేంటి, ప్రతి ఒక్కరికి ఈ మాట చాలా అవసరం. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుడే గనక మనతో మాట్లాడితే మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు వాక్యం అన్నమాట. దేవుడే మనతో మాట్లాడితే, దేవుడు మనతో స్వరము వినిపించి మాట్లాడితే మన బ్రతుకు ఏ విధంగా మారిపోతుందంటే దాన్ని మనం ఆలోచించలేం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాము. ఎవరైనా ఆశపడతారు, ప్రభువా నాతో మాట్లాడు. ప్రార్థన చేసే మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా నాతో మాట్లాడయ్యా అని ఎవరైనా అంటారు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడాలి అనే ఆశ మనం కలిగి ఉండటం చాలా మంచిది, చాలా సంతోషం. మనతో మాట్లాడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే నన్ను నిర్మించిన సృష్టికర్త నాతో మాట్లాడితే నా జీవితం మరొకలాగా ఉంటుంది కదా. నన్ను నిర్మించిన సృష్టికర్త స్వరము నేను వింటే అది చాలు. ప్రభువా నీ స్వరము నేను వినాలయ్యా అని భక్తులు ఎందరో తప్పించిపోయిన వారు ఉన్నారు. ఆయన మాట కొరకు 1000 కళ్ళతో లేదంటే 1000 చెవులతో వేచి చూసిన వారు ఎందరో ఉన్నారు. కానీ కొంతమంది స్వరం వినపడకుండానే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎంతో కష్టపడ్డారేమో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాక్కును వినడానికి, స్వయాన ఆయన స్వరాన్ని వినడానికి. అయినప్పటికీ కూడా కొంతమందికి ఆ స్వరం ప్రత్యక్షం కావాలి. ఈ పగటి వేళ మనమందరము కూడా దేవుని స్వరము ప్రత్యక్షతను చూచుదుముగాక, విందుముగాక. అది జరగాలి అంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా భక్తుడు చిన్నవాడే. కొంతమంది దేవుని స్వరాన్ని ఎలా వింటారంటే వారు ప్రత్యేకించి ఏం చేయవసరం. ఇర్మియా భక్తుడు ఏం చేయలే. ఎందుకంటే గర్భములో ఉండగానే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అబ్రహాము భక్తుడు కూడా ఏం చేయలే. దేవుని ప్రణాళిక అబ్రహాం మీద ఉంది. అలాగే సౌలు భక్తుడు కూడా ఏం చేయలే. మార్గమధ్యలో వెళ్తూ ఉన్నాడు, దేవుడు పట్టేసుకున్నాడు, తన సాధనంగా వాడేసుకున్నాడు. వారు ఏమి చేయలేదు. వారు అసలు దేవుని మార్గంలోనికి వస్తారా అనేది కూడా వారికి తెలియదు. కానీ
ముందుగానే దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి, ముందుగానే దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు వారిని బలమైన సాధనాలుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మన ఎడల ఒకవేళ ఆ ప్రణాళిక ముందుగానే, అంటే గర్భంలో ఉండగానే, లేదంటే దేవుని ప్రణాళికలోనే మనం లేకుండా ఉండకపోవచ్చు, అయినప్పటికీ దేవుని స్వరాన్ని వింటాం. అది ఎలాగా అనేది దేవుని మాటలను కొన్ని ధ్యానం చేసుకుందాం, భక్తులని అనుసారం చేసుకొని. ఈ పగటిపూట ఉదయకాల సమయంలో నేను ఈ వాక్యం కొరకు మందిరాన్ని క్లీన్ చేస్తా ధ్యానం చేసుకుంటా ఉన్నా. మనసులో ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుంటుంటే దేవుడు నా మనసులో పెట్టినటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశతో ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు జీవితాలు ఎలా మార్చబడిపోయినాయి దేవుని స్వరం వినబడితే. మనము కూడా దేవుని స్వరాన్ని వింటే గనక మన జీవితాలు కూడా ఖచ్చితంగా అలా మారుతాయి. అలా మారాలని ఆశతో ఈ పగటి వేళ వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యం ఒక్క గంట శ్రద్ధతో వినండి. దేవుని వాక్యం మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. ఆమె చెప్తాం. అది జరగాలి అంటే కనుక ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. చక్కగా ఎవరి బిడ్డలు వచ్చిన వారు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరా మీరు ఎందుకు వచ్చారు? అదే లేదంట, దేవుని సన్నిధికి వచ్చింది ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి. హల్లెలూయా. మీకు ప్రత్యేకమైన బహుమానాలు ఉన్నాయి, రెండంటే వచ్చారు అందుకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలైన బహుమానం వాక్యమే. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఒక్కొక్క మాటను బట్టి మనం ఆయన స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథము. మనకి బాగా తెలిసిన, నాకు ఇష్టమైనటువంటి చిన్నవాడు ఉన్న సమూయేలు. 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసుకుంటే, 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి కలువైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరము సమూయేలు భక్తుడు విన్నాడంటే ఎంత ఉన్నప్పుడు? మహా అయితే హర్షాంతుడు వచ్చాడు. అంటే ఒక 10 ఏళ్ళు, ఒక 12 ఏళ్ళు, ఆ లోపే, ఆ చిన్న వయసులో. హర్ష అంటే అమ్మగారు మనోడు, మీరు ఎవరైనా చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ తప్పింది. అంత వయసు, ఒక 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, ఇంకా అంతకంటే తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ వాక్యములో ఆయన వయసు ఎంత అనేది మెన్షన్ చేయవాలి. బాలుడైన సమూయేలు అంటే చిన్నవాడుగా ఉన్నప్పుడు సమూయేలు అంట దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, చిన్నపిల్లలందరూ కూడా శ్రద్ధగా వినండి. దేవుని స్వరాన్ని మనం వినాలి అంటే ఏం చేయాలి అంటే, సమూయేలు భక్తుడి ద్వారా మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి. సమూయేలు భక్తుడు పెంచబడిన విధానము, దానికే నేను ఒక పేరు పెట్టి ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని తను జీవించాడు. హల్లెలూయా. మొదటి మాట, మనం దేవుని స్వరాన్ని వినాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి. లేదంటే ఒకవేళ పెద్దవాళ్ళు పిల్లల్ని పెంచుకునేటప్పుడు క్రమశిక్షణతో ఆ పిల్లల్ని పెంచుకోగలగాలి. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఏ క్రమశిక్షణ అంటే రే బాగా చదువు, అది చేయి, ఇది చేయి కాదు, దేవుని భయభక్తుల్లో పెంచే విధానం క్రమశిక్షణతో కూడినది ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రమశిక్షణతో పెరుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవికంగా పెరుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. హల్లెలూయా. అది వినాలనే ఆశ కలిగి ఉంటే గనుక మనకి ఏం కావాలి? మొదటి మాట, క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితం మనకు కావాలి. తల్లి ఎంతగా, నేను ఎప్పుడు ఆశ అంటే
సంతోషంతో, ప్రేమతో ఆ మాట నాకు చాలా ఇష్టం అన్నాడు. ఏ మాట అంటే, తల్లి గర్భములో ఉండగానే సమూయేలుకు పాఠాలు నేర్పించింది. హల్లెలూయా. గర్భములో ఉండగానే, ఎందుకంటే చిన్నపిల్లవాడు 3 సంవత్సరాలు పాలు విడవగానే వెళ్ళిపోయి దేవుని ఎదుట, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే అతడు పెంచబడిన విధానం ఎంత క్రమశిక్షణతో కూడిందై ఉంది. ఏలి జీవితం చూడండి. ఏలి ఏం చేస్తాడంటే ఆ దినములో యెహోవా యొక్క ప్రత్యక్షత తటస్థించుట అరుదైపోయిందంట. అరుదైపోయినటువంటి కాలంలో కానీ ఈ సమూయేలుకు మాత్రము ఆ దర్శనము కలిగింది, ఆ స్వరము వినబడింది. ఎలా అంటే ఇక్కడ హన్నా నేర్పించిన క్రమశిక్షణ విధానం ఏంటంటే, రే నాన్న నువ్వు సేవకుడిగా ఎదగాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయటం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం పరిచర్య గురించి చెప్పింది. కాబట్టి సమూయేలు ఉగ్గుపాలు తాగినట్లుగా పరిచర్య సంబంధమైన విషయాలన్నిటినీ కూడా తన లోపల పెట్టుకున్నాడు. ఆ లోపల పెట్టుకున్నాడు కాబట్టి ఏలి బహుశా ఏది నేర్పించలేకపోవచ్చు. ఎందుకంటే ఏలియా ఎక్కడ పడుకున్నాడంట? తన స్థలంలో పడుకున్నాడంట. ఎక్కడ? తన స్థలంలో. అంటే మందిరాన్ని విడిచేసి ఇంటి దగ్గర పడుకుని ఉంటాడు, లేదంటే మందిరం వాకిలి బయట పడుకుని ఉంటాడు. ఎక్కడ పడుకున్నా కానీ అక్కడ ఉంటే దేవుని యొక్క సన్నిధి ఎలా వస్తుంది, దేవుని యొక్క దర్శనం ఎలా వస్తుంది, దేవుని యొక్క స్వరం ఎలా వినబడుతుంది. ఈ పగటి వేళ మనం ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే, సమూయేలు ఎక్కడున్నాడు? మరొకసారి 3వ వచనం, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. హల్లెలూయా. సమూయేలు భక్తుడు తల్లి చేత క్రమశిక్షణతో పెంచబడ్డాడు కాబట్టి దీపము ఆరిపోక మునుపు యెహోవా మందసము ఎదుట దేవుని మందిరంలో ఉన్నాడంట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుదామా. దేవుని మందిరంలో మనము కనుక మన పిల్లల్ని ఎక్కడ పెంచాలి? దేవుని మందిరంలో, మందస్సం ఉన్నటువంటి దేవుని మందిరంలో. అంటే దేవుని ప్రత్యక్షత కలిగే మందిరంలో మనం ఉంచితే గనక ఆ మందస్సు మెరిగి, ఆ కరుణా పీఠ మెరిగి, ఆ కెరూబులు 2 రెక్కలు చాపుచూ ఉండగా ఆ మందస్సము మధ్యలో, కరుణా పీఠ మధ్యలోనికి దేవుడు దిగి వస్తాడంట. అక్కడికి దిగి వచ్చినప్పుడే కదా దేవుడు తన స్వరాన్ని తన భక్తులకు వినిపించేది. హల్లెలూయా. అది వినిపించాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? మందస్సము ఉన్నటువంటి మందిరంలో ఉండాలి. హల్లెలూయా. మందస్సం ఉన్నటువంటి మందిరంలో అంటే దేవుని స్వరానికి అందుబాటులో మనం ఉండగలగాలి. ఎందుకు ఏలికి ప్రత్యక్షత కలగట్లా? ఎందుకు ఏలికి దేవుని స్వరం వినబడట్లా? కారణం ఏంటి అంటే, ఏలి మందిరము బయట ఉన్నాడు. ఏలి చక్కగా తినేసి పడుకున్నాడు. ఇక మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు. తన స్థలము, తన స్థలం అంటే తనకు సొంతం చేయబడిన స్థలము. అంటే దానికి మనం అర్థం చేసుకోవచ్చు, తన ఇల్లు. ఇది సమూయేలు భక్తుడు ఉన్నటువంటి స్థలం ఏంటంటే దేవుని మందిరము. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఏలి ఇంటిలో ఏలి కుటుంబము, ఏలి ఉంటారు. ఈ పగటి వేళ ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే, మనము దేవుని మందిరంలో క్రమశిక్షణతో భక్తి చేయగలిగితే, మనము దేవుని మందిరంలో నివాసం ఉండడానికి ఇష్టపడితే, దేవుని మందిరములో దేవుని మందస్సము ఎదుట ఉండడానికి ఇష్టపడితే గనక మనము కూడా ఖచ్చితంగా సమూయేలు వలె దేవుని స్వరాన్ని వింటాం. ఆమేన్. హల్లెలూయా. అది వినాలి అనే ఆశయం అనుకుంటే, ఒక సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు కాబట్టి అతడు చిన్న వయస్సులోనే ఎంత గొప్ప ప్రవక్తగా ఎదిగాడో. దేవుడు ఏలీని వదిలేశాడు. ఏలీని వదిలేసి చిన్నవాడైన బాలుడైన సమూయేలుని పట్టుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే, అక్కడ చెప్పబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దీపము ఆరిపోక మునుపు. హల్లెలూయా. ఏలీ యాజకత్వం చేస్తున్నప్పుడు ఏమైపోతుంది? దీపం ఆరిపోతుంది. యాజకత్వం చేస్తున్నాడు కానీ సరి అయిన యాజకత్వం, ఆ దీపం సరిగా ఉందా లేదా, దానిలో నూనె పోయాలా లేదా, అది ఏ స్థితిలో ఉంది, ఆ దేవుని యొక్క పరిచర్య ఆగిపోతుందా లేదా అనేది చూడట్లా. ఇక్కడ నుండే కదా మందస్సము నుండే, అనగా దేవుని బలిపీఠము నుండి, అనగా దేవుని మందిరము నుండే ప్రజలకు ప్రత్యక్షతలు వెళ్ళాలి. ప్రజలందరూ కూడా దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొక్క మహిమను చూడాలి. ఇక్కడ నుండే కదా దేవుని యొక్క
లక్ష్యాలన్నీ కూడా, దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా జరగబోచున్న దర్శనాలు, ప్రవచనాలు ఈ మందిరంలో నుండి వెళ్ళవలసినదే కదా అనే విషయాన్ని ఏలి మర్చిపోయి ఏం చేశాడంటే, ఏలి తన స్థలములో పడుకున్నాడంట. ఈ పగటి వేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినబడాలి అంటే మనం ఇంట్లో పడుకునే వారముగా ఉండకూడదు. దేవుని స్వరం వినబడాలంటే మన సొంత స్థలాల్లో ఉండకూడదు. లేదు అంటే కనుక ఇంకా వేరే ప్రైవేట్ స్థలాల్లో ఉండకూడదు. ఏ కుర్చీల్లోనో, ఏ విధమైనటువంటి రోడ్ల మీద, లేదంటే ఏ క్లబ్బుల్లోనో, బార్లోనో, పబ్బుల్లోనో ఉండకూడదు. కానీ దేవుని మందస్సం ఉన్నటువంటి మందిరములో ఉంటే, దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగేటువంటి మందిరంలో ఉంటే, ఇదిగో దేవుడు స్వరము వినిపిస్తున్నాడు. సమూయేలు, హల్లెలూయా, సమూయేలు అని పిలుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందస్సం ఉన్నటువంటి మందిరములో ఉండటం అలవాటు చేసుకుంటే, దీపము ఆరిపోకుండా ఈ యాజకత్వం కొనసాగాలి అనేటువంటి క్రమశిక్షణలో తల్లిదండ్రులు ఆ పిల్లలను పెంచితే గనక ఖచ్చితంగా ఆ పిల్లలకు దేవుని స్వరం వినబడుతుంది. ఈ పగటి వేళ దేవుని స్వరం వినబడాలని ఆశ కనుక మనలో ఉంటే గనక ఖచ్చితంగా మన పిల్లలు కనీసం మన పిల్లల కన్నా వినబడాలి అనేటువంటి ఆశ ఉంటే గనక పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం నేర్చుకోండి. మన పిల్లల్ని భక్తితో పెంచడం నేర్చుకోండి. మన పిల్లలకి దేవుని యొక్క మాట అనేది చక్కగా చెప్పాలి. అన్న మందిరంలో ఎలా ఉండాలి, అమ్మ మందిరంలో ఎలా ఉండాలి, మందిర పరిస్థితులు ఇవి, మందిరంలో సేవ ఎలా జరగాలి, మందిరంలో సేవకునితో ఎలా ఉండాలి, అదంతా కూడా సమూయేలు భక్తునికి తన తల్లి నేర్పించింది. కాబట్టి అయ్యా పాస్టర్ గారు ఏది చెప్తున్నాడు అది ఇచ్చే అని చెప్పి ఆ యొక్క తల్లి చెప్పింది. కాబట్టి సమూయేలు ఏలీ పాస్టర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్ని చూస్తూ ఉన్నాడు. ఏలీ పాస్టర్ గారు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండు మాటలు చెప్పాను. సేవకుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేస్తున్నాడు. సేవకుడు ఏదైతే చేయడము చూస్తున్నాడో దానిని చూసి జాగ్రత్తగా నేర్చుకుని చేస్తున్నాడు. ఈ పగటి వేళ మనము సేవకుడిని చూసే విధంగా మన బిడ్డలను పెంచగలిగితే, సేవకులు చెప్తున్నది వినే విధంగా మన బిడ్డలను లోపరుచుకోగలిగితే, క్రమశిక్షణలో పెంచగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఎదుగుతారు అంటే, సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఎంత బాగా విన్నాడో తెలుసా? ఎవరైనా దేవుడు ఒక్కసారి పిలిచేసి వీరు వినబడలేదు, వీడు వినిపించుకోలేదని నిద్రపోతాడని చెప్పి వెళ్ళిపోవచ్చాము. కానీ సమూయేలుని దేవుడు 4 సార్లు పిలిచాడు. హల్లెలూయా. 4 సార్లు సమూయేలు చిన్నవాడైన వాడిని పిలిచాడు దేవుడు. మనం బాగా అర్థం చేసుకుంటే, అంటే సమూయేలు అంటే దేవుడికి ఎంత ఇష్టమో, సమూయేలు పట్ల దేవుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవి మన మీద కలిగి ఉండాలంటే, మన కను దృష్టి, దేవుని యొక్క కను దృష్టి మన మీద ఆపకుండా నిరంతరము కూడా అది కొనసాగాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తములు మనం కొనసాగడం నేర్చుకోవాలి. భక్తి అంటే దేవుని యందు భయపడడం అంటే అది నేర్చుకుంటే, తల్లిదండ్రులు అది పిల్లలకి నేర్పించింది. ఆ క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి ఏం చేస్తుందంటే పిల్లల్ని చక్కగా దేవుని స్వరము వినబడేలాగా చేస్తుంది. ఆమేన్. అది జరగాలనేటువంటి ఆశ మనలో ఉండాలి. ఒక తల్లిగా, తండ్రిగా పిల్లల యందు ఉండాలి. అలాగే పిల్లలుగా అయ్యా నేను స్వరము వినాలయ్యా అని చెప్పి ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా సమూయేలు వలె ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి. ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత చేజారిపోయినాయి అంటే బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుంది, మందిరంలో అగ్ని ఆరిపోయే స్థితిలో ఉంది, దీపం ఆరిపోయే స్థితిలో ఉంది, సేవ ఆగిపోయే స్థితిలో ఉంది, దేవుని స్వరము రావట్ల, దేవుని ప్రత్యక్షతలు కలగట్ల. ప్రజలందరూ కూడా ఏంట్రా బాబు అన్నట్టు మందిరానికి రావడమే సరైనటువంటి స్థితిలో లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఏలీ ఒక తప్పు అయితే తన బిడ్డలు మరొక భయంకరమైన తప్పు చేసిన వారు మందిరములోనే వచ్చే స్త్రీలతో, యవ్వన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారంట. వ్యభిచారం చేస్తూ ఉంటే మరి ఎలా? దేవుని మందిరంలోనే, అది కూడా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే అపవిత్రమైపోయినటువంటి స్థలములోనికి దేవుడు ఎలా వస్తాడు? దేవుని సన్నిధి ఎలా వస్తుంది? దేవుడు ఎలా మాట్లాడతాడు? కానీ సమూయేలు భక్తుడు పరిశుద్ధుడిగా పెంచబడ్డాడు, క్రమశిక్షణతో పెంచబడ్డాడు. అందుకే సమూయేలు దేవుని స్వరము వినగలిగాడు. ఆయన మనస్సులో ఉన్నది లక్ష్యం అంట ఏంటి అంటే
మొత్తం లక్ష్యం ఒకటే, దేవుని మందిరములో అగ్ని ఆరిపోకూడదు, మందిరములో బలిపీఠం మీద దీపం ఆరిపోకూడదు, అది జరుగుతూనే ఉండాలి. ఇది తల్లి బోధించింది కాబట్టి తల్లి అనుసారం ప్రకారము దాన్ని నేర్చుకొని మందిరములో ఉన్నటువంటి పరిచర్య మీద మాత్రమే లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ మనము కూడా ఆ విధంగా మన పిల్లల్ని పెంచుకుందాము గాక. మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా క్రమశిక్షణతో, భక్తితో, దేవుని యందు భయముతో, శ్రద్ధతో, సేవకులు ఎదుట నిలబడేటట్లుగా మన పిల్లల్ని పెంచుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మొదటి మాట దేవుని స్వరం మనం వినాలా. క్రమశిక్షణతో మనం ఉండాలి, మన పిల్లల్ని పెంచుకోవాలి. క్రమశిక్షణతో కూడిన భక్తి. దాన్ని బట్టి సమూయేలు, ఒక 2 మాటలు మీకు తెలియజేస్తాను. సమూయేలు ఎంత గొప్ప వ్యక్తి అడిగంటే 3వ అధ్యాయం 19 వచ్చిన 19 వచ్చిన యెహోవా అతనికి తోడై ఉండును, అతని మాటలలో ఏదియునూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు అంటే సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తగా నియమించబడ్డాడు మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కొంచెం పెద్దవాడయ్యాడు, అంటే యవ్వన వయసులో కాస్త అంత పెరిగాడు. ఎప్పుడైతే అతని యొక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఒక్కటి కూడా తప్పిపోవట్లేదు, చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది అని ఎప్పుడైతే ప్రజలకు తెలుస్తూ వస్తుందో, అది తాను మొదలుకుని బెయేర్షెబా వరకు అతడు ప్రవక్త అని చాటింపబడ్డాడంట. హల్లెలూయా. ఈ పగటి వేళ మనము దీన్ని కనుక అర్థం చేసుకోగలిగితే, ఒక వ్యక్తి దేవుని యొక్క స్వరము వినగలిగితే అతని జీవితం ఎంతగా మార్చబడుతుంది అంటే అతడు ఖ్యాతి నొందుతాడు, అతడి ప్రఖ్యాతి నొందుతాడు, అతడి ప్రజల ఎదుట ప్రవక్తగాను, అతడి ప్రజల ఎదుట ఘనత నొందిన వ్యక్తిగాను, అతడి ప్రజల ఎదుట మహిమ కలిగిన వ్యక్తిగాను వాడబడతాడు. దేని ద్వారా? దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా వినడం ద్వారా. దేవుని స్వరాన్ని మనము వేగమే వింటున్నామా, వినగలగడానికి సిద్ధపడుతున్నామా? క్రమశిక్షణతో కూడిన భక్తి మనం చేయగలుగుతున్నామా? మందిరములో సమూయేలు ప్రతిరోజు ఉంటున్నాడు, ప్రతిరోజు మందస్సము ఎదుటనే పరిచయం చేస్తున్నాడు, ప్రతిరోజు మందస్సము దగ్గర అతను పరిచయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మందస్సము దగ్గరే పడుకుంటున్నాడు. హల్లెలూయా. మన మందస్సము దగ్గర అంటే యెహోవా ప్రసన్నత నిలిచేటువంటి స్థలములో మనం ఉండగలుగుతున్నామా? మన పిల్లల్ని మందిరంలో ఉంటారా అని చెప్పి మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా? ఎందుకంటే మందిరం అంటే అది ప్రభువు నివాసం. మందిరం అంటే అది మందస్సం ఉండే, అంటే దేవుడు కలుసుకునేటువంటి స్థలము. కనుక మన పిల్లలని మనం ఏం చేయాలంటే క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో పెంచుకోగలగాలి. అప్పుడు దేవుని స్వరాన్ని వారు వింటారు. అంత మాత్రమే కాదు, మనకి కూడా అది ఆపాదించబడుతుంది. మనము క్రమశిక్షణతో భక్తి చేయగలగాలి. క్రమశిక్షణతో నియామక కాలాల్లో మనము క్రమశిక్షణతో కూడిన భక్తి చేయాలి. అనగా మన మందిరాన్ని, మన సంఘ క్రమాల ప్రకారము క్రమశిక్షణతో కూడిన భక్తి, అనగా బుధవారం, శనివారం, ఆదివారం ఏ ప్రార్థనలు అయితే ఉంటాయో వాటిలో క్రమశిక్షణతో కూడిన భక్తి చేస్తే అప్పుడు మనం స్వయాన దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అది వినాలి అంటే ఖచ్చితంగా మనము క్రమశిక్షణతో కూడిన భక్తి చేయాలి. క్రమరహితమైనటువంటి జీవితం ప్రభు మెచ్చడు. క్రమశిక్షణతో కూడిన, క్రమంతో కూడిన భక్తి మనం చేయగలిగితే ప్రభువు మెచ్చుతాడు. కాబట్టి ఆయన సంతోషించి తన స్వరాన్ని వినిపించగలుగుతాడు. హల్లెలూయా. మరొక విషయము చెప్పాలి అంటే సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము ఫిలిష్తీయులకు యెహోవా హస్తము విరోధముగా లేచెను. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము కూడా ఫిలిష్తీయులైన శత్రువులకు యెహోవా హస్తము విరోధముగా అలా లేచినదంట. అది లేఖనం మనం చూద్దాం. సమూయేలు ఎవరికైనా తెలిస్తే 7:13 ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై
ఇశ్రాయేలీల సమూయేలు ఉండిల దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు బ్రతికినటువంటి దినములన్నీ కూడా దేవుని హస్తము ఫిలిష్తీయులను శత్రువులకు విరోధముగా ఉందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు లేదంటే మనమే క్రమశిక్షణతో కూడిన భక్తి చేస్తే, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తే, దేవునికి ఇష్టముగా ఉంటే, దేవుడు తన దర్శనాన్ని చూపించి, దేవుడు తన వాక్కును, తన ప్రత్యక్షతను అనుగ్రహించి దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో తెలుసా? శత్రువులు అనబడిన వారిని లేకుండా, లేదంటే మన మీదకి రాకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎందుకని అంటే మనము నిలబడినప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని వినినప్పుడు, దేవుని యొక్క వాక్కుని మనము వినినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే సమూయేలు నిలబడినప్పుడు సమూయేలుతో పాటుగా యెహోవా హస్తము విరోధముగా నిలిచినది కదా. ఎవరికి? ఫిలిష్తీయులకు, శత్రువులకి. అలాగే మనకి కూడా ఆ దేవుని హస్తము తోడుగా శత్రువులకు విరోధంగా నిలబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనము దేవుని స్వరాన్ని వినాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక మాట మనం చూద్దాం, మరొక వ్యక్తిని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. మనకందరికీ బాగా తెలిసిన మరొక వ్యక్తి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా యెహోషువ భక్తుని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువతో దేవుని స్వరము వినబడడానికి కారణం ఏంటంటే యెహోషువ నాయకుడి యొక్క అడుగుజాడలో నడుచుకున్నాడు. రెండో మాట, నాయకుని అడుగుజాడలో నడుచుకుంటే మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం. నాయకుని యొక్క అడుగుజాడలో నడుచుకున్నాడు, మోషే యొక్క అడుగుజాడల్లో ఈ యెహోషువ నడుచుకున్నాడు కాబట్టి దేవుని స్వరము వినడం అనేది జరిగింది. మనం ఎప్పుడైతే మనల్ని నడిపించే నాయకుని యొక్క బాటలో నడుస్తామో ఖచ్చితంగా ఆ విధానము మనకి తెలుస్తుంది. నాయకుడి యొక్క పెంపకంలో, నాయకుడి యొక్క నడవడికలో, నాయకుడి యొక్క పద్ధతిలో మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ స్వరము వినబడుతుంది. ఖచ్చితంగా మనం ఆ స్వరాన్ని వినగలుగుతాం. యెహోషువ భక్తుడు దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నాడు అంటే ఎప్పుడైతే నాయకుడు తనని విడిచి వెళ్ళిపోయాడో పరమకు, అప్పుడు మోషే భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ దేవుని స్వరాన్ని వినడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుంది. ఎలీషా కూడా ఎప్పుడు దేవుని స్వరాన్ని వినడం జరిగింది అంటే ఎప్పుడైతే ఏలియా కొనిపోబడ్డాడో అప్పుడు దేవుని స్వరాన్ని ఎలీషా విన్నాడు. అంతేగాని ఏలియా ఉన్నంత కాలము స్వరాన్ని వినల. అలాగే మోషే ఉన్నంత కాలము యెహోషువ స్వరాన్ని వినల. అప్పటి వరకు ఎందుకంటే నడిపించే నాయకుడు ఉన్నాడు కాబట్టి, ఆ నడిపించే నాయకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలీషాకి పని లేదు దేవుని స్వరం వినాలని, అలాగే యెహోషువకు పని లేదు దేవుని స్వరాన్ని వినాలని. కానీ ఎప్పుడు పని వచ్చింది అంటే దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని ప్రజలను కాపాడడానికి, దేవుని ప్రజలను పోషించడానికి, దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోనికి అనగా పరముకు సిద్ధపరచడానికి దేవుని స్వరము అవసరమైనప్పుడే వ్యక్తిగతంగా దేవుడు యెహోషువను దర్శించాడు. దేవుడు మాట్లాడుతూ ఏం చేశాడంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పావని వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. హల్లెలూయా. యా గంగ నీ ఫ్రెండ్ అనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో మెంబర్ వచ్చింది. మీరే కంగారు పడమాకండి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, యెహోషువ భక్తునితో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అంటే తన నాయకుని యొక్క జీవితము ముగించబడిన తర్వాత అవసరము అయినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. గమనించుదా, నాయకుని యొక్క అడుగు జాడల్లో మనం నడవగలిగితే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. దేవుని స్వరం మనకు వినబడుతుంది.
యేసయ్య బ్రతికి ఉన్నంత కాలము కూడా శిష్యులు ఏం చేయలేకపోయారు. శిష్యులు చేతగాని వారిలాగా ఉండిపోయారు. చక్కగా రొట్టె పెడుతుంటే, ద్రాక్షరసం పెడుతుంటే తిని చక్కగా ముంపాదిగా పడుకున్నారు. ఎవరు? శిష్యులు. నాన్న ప్రార్థన చేయండి, ఇది చాలా అత్యవసరమైన గడియ అని చెప్తున్నా కానీ, యేసయ్య చెప్తున్నా కానీ చక్కగా ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు రొట్టె ద్రాక్షరసం ఫుల్గా తిన్నారంట, తాగారంట. త్రాగిన తర్వాత వాళ్ళకి బహుగా నిద్ర వచ్చింది. వారు నిద్రలో సమస్య వెళ్ళిపోయారు. మీరు మేలుకొని ప్రార్థన చేయండి. శ్రమల్లోకి వెళ్ళబోతున్నారు, శోధనలోకి వెళ్ళబోతున్నారు. అలా వెళ్ళకుండా ఉండాలని ప్రార్థన చేయండి అంటే వీరు మాత్రం నిద్రపోయే ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అది మొదలుకొని దేవుని యొక్క చిత్తంలో నడుస్తూ ఉండగా యేసు కంటే ఎక్కువగా బలంగా వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని వెళ్ళారా, యేసయ్య కంటే బలముగా వాడబట్టే ఎవరి తరం కాదు. కానీ యేసయ్య మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యాలు చేస్తాడు, మరి అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారే అన్నారు. ఆ దేవాది దేవుడే చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట అంత అలా అని వాళ్ళు యేసయ్య కంటే గొప్ప వాళ్ళు ఏం కాదు. యేసయ్య వాళ్ళకి ఆ అధికారం ఇచ్చాడు కాబట్టి యేసయ్య కంటే వారు గొప్ప కార్యాలు జరిగించగలిగారు. యేసయ్య ఉమ్మి ద్వారా స్వస్థత ఇస్తే, యేసయ్య మాట ద్వారా స్వస్థత ఇస్తే, యేసయ్య తన వస్త్రపు తాకిడి ద్వారా స్వస్థత ఇస్తే, కానీ శిష్యులు అపోస్తలులు నడుస్తుంటే నీడబడితే స్వస్థత కలిగింది. అపోస్తలులు నడుస్తుంటే వారి యొక్క చేతికి ఉన్న రుమాలు, వారి యొక్క నడుముకున్నటువంటి నడికట్టు అలా బయటపడేస్తే దాన్ని పట్టుకుంటే స్వస్థత కలిగినది. ఎలా అంటే యేసయ్య తర్వాత వారు నడిపించబడుతున్న విధానము, వారు దేవుని స్వరాన్ని విన్న విధానము, వారు పరిశుద్ధాత్మని స్వరాన్ని విన్న విధానము, దేవుని యొక్క స్వరము విన్నారు కాబట్టి వారు అంతకంటే గంభీరంగా గొప్పగా వాడబడ్డారు. యెహోషువ ఎంత బలంగా వాడబడ్డాడో తెలుసా? మోషేకు తిరుగుబాటు చేశారు ప్రజలందరూ కూడా. మోషేను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు. ఇంకా చెప్పాలంటే మోషే తనకు తానే ఆ ప్రజలను బట్టి విసిగిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం, ఎందుకయ్యా నేను చచ్చిపోతాను, నన్ను చంపేయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. అంత విసిగిపోయాడు ప్రజలతో. కానీ యెహోషువ భక్తుని యొక్క ప్రయాణము ఇశ్రాయేలుని నడిపించే విధానం ఎలా ఉందో తెలుసా? ఒక్కరు కూడా యెహోషువ మాటకి ఎదురు చెప్పలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ మాటకి ఎదురు చెప్పలేకపోయారు. యెహోషువ ఏదైనా పని చెప్తే చెయ్యకుండా ఉండలేకపోయారు. కారణం ఏంటి అంటే నాయకుని కంటే ఎక్కువ అభిషేకం యెహోషువ మీద దేవుడు ఇచ్చాడు. ఏలియా కంటే ఎక్కువ అభిషేకము ఎలీషా మీద ఇచ్చాడు. అలాగే యేసయ్య కంటే ఎక్కువ అభిషేకము శిష్యుల మీద దేవుడు ఉంచాడు. కాబట్టి బలముగా పరిచర్యలు ప్రపంచమంతటా వ్యాపించాయి. హల్లెలూయా. అది జరగాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన విషయంలో జరగాలి అంటే మనం ఏం చేయాలంటే నాయకుడిని అనుసరించే విధముగా ఉండాలి. నేను నడిపించేటువంటి వాడిని అనుసరించే విధముగా ఉండాలి. అయ్యా నీ స్వరము వినాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటే కనుక సేవకుని యొక్క ప్రతిష్టలో కొనసాగుతూ ఉండాలి. నేను ఒక దైవజనుడికి మెసేజ్ పెడితే, అయ్యా నేను ఉపవాసం ఉన్నా, ఏం చేయాలంటే, అయ్యా నీ పలానోడు చెప్పారంటున్నావు కదా, పరిశుద్ధులు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి, ఇంకా వేరేది కూడా చేయకూడదని. అంటే నేను ఏదో చిన్న చిన్నవి తెలుసుకోవాలని చెప్పాను. ఈరోజు ఫోన్ చేస్తానంటే దాని తర్వాత చెప్తే ఆయన అన్నమాట నాకు చాలా నచ్చింది. పరిశుద్ధులు ఏదైతే చెప్పారో అదే చేయాలి, మనం ఇంక వేరేది చెప్పకూడదు. ఎందుకనంటే నాయకుల యొక్క అడుగుజాడలో నడిస్తే వారి చిత్త ప్రకారం, అంటే వారి యొక్క ఆలోచన ప్రకారం, అంటే దేవుని చిత్త ప్రకారం నడిపించబడతారు. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నాయకుల అడుగుజాడలో నడవగలగాలి. జఫన్యా శాస్త్రి గారు దైవజనుడు, వారి గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చిన్నప్పటి నుండి భక్తిలోనే పెరిగారు. చిన్నప్పటి నుండి దేవుని యందు భయము, భక్తి, నేనే పాపం చేయలేదు అని సాక్ష్యం కూడా చెప్పుకునేటువంటి జీవితం చిన్నప్పటి నుండే కలిగి ఉన్నాడు. అలాంటి ఆయన ఏదైనా చిన్న తప్పు చేసినా వాళ్ళ నాన్న పిచ్చికొట్టుడు కొట్టేసేవాడంట, ఏడ్చుకుంటూ ఉండేవాడంట. అంత భయంకరంగా వాళ్ళ నాన్న పెంచాడు. దాని తర్వాత వాళ్ళ నాన్నే ఆత్మీయ నాయకుడుగా, దాని తర్వాత ఇంకొక ఆత్మీయ నాయకుడు వాళ్ళ బావగారే సిల్లి శిలయం గారని వాళ్ళ బావగారి యొక్క నాయకత్వంలో కొంచెం. దాని తర్వాత ఆయన నువ్వు వద్దు, నువ్వు నా దగ్గర వద్దయ్యా, నా దగ్గర వద్దు అని చెప్తే మళ్ళీ
వేరే సేవకులు దైవజనులు సురేష్ అయ్య గారిని, రామగుండం సురేష్ అయ్య గారిని ఆత్మీయ నాయకులుగా పెట్టుకుంటే వారు కూడా అంగీకరించారు. సరేనయ్యా, ఆత్మీయ నాయకుల యొక్క అడుగుజాడలో నడవడం చాలా మంచిది, చాలా ఉత్తమం, అది చాలా ఆవశ్యకం. నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారంట? నశించిపోతారు. ఎందుకని? నాయకుల యొక్క నడిపింపులు లేకపోతే, సేవకుల యొక్క నడిపింపులు లేకపోతే దేవుని మార్గం మనకి బోధపడదు, దేవుని యొక్క సత్యం మనకి బోధపడదు. మన సొంత ఆలోచనలో మనం వెళ్తుంది ఏమవుతుందంటే తొట్టు పడిపోతాం. ఒక ప్రక్కన ఎలీషా దేవుని నాయకత్వంలో కొనసాగుతుంటే, నీ బంగారము నీ వెండి నా కొద్దు తీసుకెళ్ళిపో అని చెప్పి దమస్కు పట్టణస్థుడైనటువంటి ఆ సైన్యాధిపతిని కోరితే సైన్యాధిపతి తీసుకొని వెళ్ళిపోయాడు. సర్లయ్యా నువ్వు వద్దన్నావు కదా అని చెప్పి. వెంటనే వాళ్ళు కింద ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే, గెహజీ త్వరగా వెళ్ళిపోయి, అయ్యా ఇప్పుడే దైవజనుడు కొన్ని తీసుకురామన్నాడయ్యా అని చెప్పి వెండి కొంత బంగారం కొంత అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని మూట కట్టుకొని వచ్చాడు. ఫలితం ఏంటి అంటే కుష్ఠరోగం. ఫలితం ఏంటి అంటే నరకము, చావు. కానీ ఎంత బాగా వాడబడాలి! ఏలియా అభిషేకం రెండంతలుగా ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా అభిషేకము రెండంతలుగా గెహజీ మీదకి రావాలి కదా, కానీ పోగొట్టేసుకున్నాడు. ఎందుకనంటే ఆత్మీయ నాయకత్వంలో సరిగా నడిపించబడలేకపోతున్నాడు. అటు చాలామంది నాయకుల యొక్క చిత్త ప్రకారం, అంటే నాయకుల యొక్క ఆలోచనల ప్రకారము నడవలేకపోతున్నారు. కాబట్టి భక్తి జీవితంలో విజయం రావట్లా, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, ప్రార్థన జీవితంలో పడిపోతున్నారు, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆత్మీయ నాయకుల యొక్క అడుగుజాడలో నడవలేకపోతున్నారు. మనం ఆత్మీయ నాయకుల యొక్క అడుగుజాడలో నడవగలిగితే చాలా శ్రేయస్కరం. అప్పుడు దేవుని స్వరాన్ని వింటాం. యెహోషువ దేవుని స్వరాన్ని విన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. 5వ వచనం, నీ బ్రతుకు దినముల నుండి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏమనంటే, స్వరము వినిపించి మాట్లాడుతూ, నీవు బ్రతుకు దినములన్నిట కూడా నీ ఎదుట ఎవడో నిలువనేరడు. హల్లెలూయా. అది నిలువనేరకుండా, నీ ఎదుట ఎవరు నిలువనేరకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము దేవుని స్వరాన్ని వినాలి. యెహోషువ దైవజనుడైన మోషే యొక్క నాయకత్వం ఎలా నడిచాడో మనం కూడా అలా నడవగలిగితే, మనం కూడా ఆ విధముగా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వినగలుగుతాము. అప్పుడు ఖచ్చితంగా మన ఎదుట ఏ విరోధి నిలువనేరడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోషువ వెళ్ళిన ప్రతి చోట విజయం వస్తుంది. యెహోషువ చేసిన ప్రతి ఒక్క యుద్ధముల విజయం వస్తుంది. వాళ్ళు బలాఢ్యులైన రాజులైన, గుంపులుగా రాజులే వచ్చిన, వారి సైన్యాలు వచ్చిన, లెక్కకు ఇసుక రేణువుల వలె వారి యొక్క సమూహం వచ్చినా కానీ యెహోషువ జయించగలిగాడంటే లెక్కకు 5 రాజులు, 5 సైన్యాలు, రాజులు వారి గుంపులు వేసుకుని వస్తుంటే యెహోషువ ఒక్కడే తన సైన్యాన్ని వేసుకుని జయించాడంటే చూడండి. కారణం ఏంటి అంటే దేవుని స్వరము తనకు వినబడింది. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్కు బయలుపరచబడింది. యెహోషువ నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము మీదైపోతుంది. యెహోషువ నువ్వు నువ్వు ఎక్కడైతే నిలబడతావో నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడనేరడు. హల్లెలూయా. మన ఎదుట శత్రువు నిలవనేరకుండా ఉండాలనే ఆశ మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే కనుక దేవుని స్వరాన్ని విన్నాం. యెహోషువ దేవుని స్వరాన్ని విన్నాడు. మోషే నడిపించినటువంటి నాయకత్వంలో నడిచి అలాగే మనం కూడా ఉంది. దాని తర్వాత మరొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం.
8వ వచనం కూడా చదువు. 8వ వచనం చదువు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వెంటనే అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాటగా శ్రద్ధగా ఆలకించండి. 3వ మాటగా మనలను మనం రిక్తునిగా చేసుకోవాలి. దానిపైన ఉన్న వచ్చిన కూడా చదువుదాం. ఎప్పుడైతే దేవుని స్వరము యెషయా భక్తుడు ఎందుకొరకు విన్నాడంటే 6వ వచనంలో మనం చూస్తే 5-6 వచనాలు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఉన్నవు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాటగా బైబిల్ చూస్తున్నారా పిల్లలు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివాం. యెషయా భక్తుడు దర్శనాన్ని చూచాడు. చూచుట మాత్రమే కాదు, స్వరాన్ని వినాలి. యెషయా భక్తుడు చూశాడు దేవుని యొక్క దేవుని పరలోకంలో ఉన్నప్పుడు ఆ పరలోకం తెరవబడుట, దేవదూతలందరూ ఆరాధించుట, ఈ దర్శనం మొత్తం కూడా చూశాడు. కానీ స్వరము వినలా. ఎప్పుడు స్వరము విన్నాడో తెలుసా? ఎప్పుడు విన్నాడంటే చూడగానే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్యలో నివసించేవాడను, నేను నశించితిని అని చెప్పి యెషయా భక్తుడు రొమ్ము కొట్టుకుంటూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే యెషయా భక్తుడు అప్పటికే గొప్ప ప్రవక్త, అప్పటికే ప్రవక్తగా వాడబడుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని దర్శనాన్ని చూసినప్పుడు, పరలోకం తెరవబడ్డ చూసినప్పుడు, దేవదూతలు ఆరాధించడం చూసినప్పుడు, దేవుని యొక్క ఈ చొక్కా ఈ అంగీలన్నీ కూడా అంగీ అంతా కూడా మందిరం అంతయు నిండుకొనడం చూసినప్పుడు అప్పుడు అన్నాడు, అయ్యో నేను పాపిని, అపవిత్రుడను, నేను యెహోవాను కన్నులారా చూచి తినే, నేను నశించిపోతుని అని చెప్పి యెషయా భక్తుడు అన్నాడు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. 3వ మాటగా మనం ఏం చేయాలి అంటే మనలను మనము రిక్తునిగా చేసుకునేటువంటి స్థితి కలగాలి. నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలి. యెషయా భక్తుడు ప్రవక్తే అయినప్పటికీ కూడా దేవుని దర్శనాన్ని చూడగానే అయ్యో నేను అపవిత్రుని. రొమ్ము కొట్టుకుంటున్నావా? మనం చేసినటువంటి పనులను బట్టి, మనం చేసినటువంటి అపవిత్రమైన కార్యాలను బట్టి మనల్ని మనం రిక్తునిగా చేసుకున్నావా? ఎప్పుడైతే మనలను మనం ఖాళీ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా నాదే ఉంది అని చెప్పి అనుకుంటామో, నేను రిక్తుని అని మనం అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనలో గర్వం కొట్టివేయబడితే, అప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పోతాయి. పోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వింటాం. యెషయా భక్తుడు దేవుణ్ణి చూచాడు కానీ స్వరము వినలా. ఎప్పుడు స్వరము విన్నాడు అంటే తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, అపవిత్రమైన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, నేను నశించిపోయానయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన అపవిత్రతను మనం కప్పిపుచ్చుకోకూడదు. మన అపవిత్రతను దేవుని ఎదుట పరచి ఉంచాలి. యెషయా భక్తుడు కన్నీరు గారుస్తూ రొమ్ము కొట్టుకుంటా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అయ్యో నేను నశించిపోతున్నా, నేను పాపిని అని చెప్పి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు కారు నొప్పుని తీసుకెళ్ళిపోయి దేవదూత తీసుకెళ్ళి తన పెదవులకి తగ్గించి ఇక నువ్వు పవిత్రుడు అయిపోయావు. హల్లెలూయా. మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనము మనలను ఎంటి చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనల్ని మనం ఖాళీ చేసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుని విషయంలో, నేను దేనికి పనికిరాను, నేను అన్ని విషయాల్లో కూడా శాతగాని వాడిని అయిపోయా, శాతగాని దాన్ని అయిపోయా అని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో మనం వెళ్తామో అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు దేవుని స్వరము వినబడటం మొదలు పెడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రక్షాళన చేసి మనల్ని, దేవుడు తన పరలోకపు అగ్నితో మనల్ని కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన స్వరాన్ని అప్పుడు వినబడజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వరం వింటాం అప్పుడు దేవుని చిత్తాన్ని ఎరగగలుగుతాం.
ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినడం మొదలు పెడతామో అప్పుడు దేవుని పరలోక దర్శనాలు, పరలోక మర్మాలు యెషయా భక్తుడు చూశాడు. యెషయా గ్రంథము ప్రవచన గ్రంథాల్లో పెద్ద గ్రంథము. యెషయా గ్రంథము ఈ బైబిల్కి ఒక ఆధారమైన గ్రంథము. యెషయా భక్తుని ద్వారానే బాగా తెలియపరచబడింది యేసుక్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ గురించి. అలాగే ఆయన నరకముల గురించి ఆయన రాశాడు. అలాగే పరలోకము గురించి రాయడం జరిగింది. జరగబోతున్న సంగతులన్నీ కూడా రాయడం జరిగింది. ప్రజలకు హెచ్చరించమని ఎన్నో ఎన్నో ప్రవచనాలను దేవుడు యెషయాకు తెలియపరిచాడు. యెషయాకు తెలియపరిచినప్పుడు యెషయా భక్తుడు ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. అది మనం కూడా ఎప్పుడైతే ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతామో ఖచ్చితంగా మనం కూడా దాన్ని తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినాలని ఆశ మనలో ఉండాలి. అది జరగాలి. వినాలి అంటే మనలో ఉంది చూస్తారా పాపము. అపవాది మనలో పెట్టేటువంటి విత్తనము, ఆ పాపపు విత్తనాన్ని మనం తీసివేయగలిగితే ఒకవేళ అది మొక్క అయిపోవచ్చేమో, ఒకవేళ అది చెట్టు అయిపోవచ్చేమో, ఒకవేళ అది మ్రానైపోవచ్చేమో, అయినప్పటికీ కూడా మనం పెరిగి వేయలేకపోవచ్చేమో. యేసయ్యకు కనుక ఒప్పుకుంటే యెషయా వలె యేసయ్య పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని కాల్చుతాడు, మనల్ని పరిశుద్ధపరుచుతాడు, మనల్ని నిర్మలపరిచి తన స్వరము వినిపించడం అనేది మొదలు పెడతాడు. హల్లెలూయా. అది జరగాలని ఆశ మనలో ఉంటే కనుక ఎవరి బిడ్డలో చాలా శ్రద్ధగా మీ భవిష్యత్తు బాగుండాలి అంటే దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడండి. దేవుని స్వరాన్ని వింటే విలువైన భవిష్యత్తు మనకు వస్తుంది, విలువైన జీవితం మనకు వస్తుంది. అది రావాలి అంటే యెషయా వలె, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన కార్యాలు చేశా, అపవిత్రమైన దేహం కలిగిన వాడిని, అయ్యా ఇదిగో నేను నిర్మూలమైపోతున్నాను అయ్యా అని చెప్పి స్వరమెత్తి ప్రభువుకి చెప్తే గనక ఏదైతే నిన్ను నాశనానికి తీసుకెళ్తుందో, ఏదైతే నిన్ను మరణానికి తీసుకెళ్తుందో యేసయ్య తన అగ్నిని పంపించి దానినే తన అగ్ని ద్వారా కాల్చివేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏదైతే నిన్ను నాశనపరచడానికి, ఏ అపవాదైతే నీలో పాపపు విత్తనాన్ని నాటుతున్నాడో యేసయ్య ఆ పాపపు విత్తనాన్ని కాల్చివేస్తాడు. అది జరగాలి అంటే మనం ఏం చేయాలంటే నోరు విప్పి ఒప్పుకోవాలి. ఈరోజే మన వాక్యం చదువు, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతాను. మన నోరు బాగుగా తెరిస్తే యెషయా భక్తుడు అలాగే బాగుగా తెరి, అయ్యో అంటే వేదనతో కూడినటువంటి పాపపు ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. అయ్యో అంటే మెల్లగా చేసేది కాదు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క స్వరము వినాలనే ఆసక్తి మనలో ఉంటే కనుక అయ్యా అని మెల్లగా అనడం కాదు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తిని అని చెప్పి గనక ప్రభువుకి ఒప్పుకుంటే ఇదిగో దేవుడు తన అగ్నిని, ఇదిగో దేవుడు తన రక్త ప్రోక్షణను, ఇదిగో దేవుడు తన యొక్క అభిషేకాన్ని నీ మీదకి రానిచ్చి నేను పరిశుద్ధపరిచి తన తైలాభిషేకంతో పరిశుద్ధపరిచి కడిగి ఆయన ప్రక్షాళన చేసి పవిత్రమైన వ్యక్తిగా తన ఎదుట నిలబెట్టుకుని మాట్లాడడం మొదలు పెడతాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. అది మాట్లాడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడు యెషయాకి పాపి అని తెలిసింది? పాపి అని ఎప్పుడు గ్రహించాడు అంటే పరలోకాన్ని చూశాడు, పరలోకంలో ఉన్న దేవదూతలను చూశాడు, పరలోక సెట్టింగ్ను చూశాడు, పరలోకంలో ఉన్న మరి ముఖ్యంగా దేవుడిని చూశాడు. అవన్నీ ఆ స్థలము పరిశుద్ధమే, దానిలో ఉన్న పరిశుద్ధమైన దేవదూతలు పరిశుద్ధమైన వారే, దానిలో ఉన్న దేవుడు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నవాడు. కాబట్టి అక్కడ ఉన్నదంతా పరిశుద్ధత. కాబట్టి వెంటనే యెషయా గ్రహించింది ఏంటంటే నేను అపవిత్రమైన వాడని, నేను పాపంలో ఉన్నవాడని. ఎప్పుడైతే మనము నిర్మలమైన దాన్ని చూస్తామో మనలో లోపాలు కనపడతాయి. ఎప్పుడైతే సంపూర్ణమైన దాన్ని చూస్తామో మనలో లోపాలు, కలంకాలు, మచ్చలవే కనపడతాయి. ఎప్పుడైతే మన ప్రక్కన ఉన్నవారు కాస్తంత పాపం చేశారు, వాళ్ళతో పోల్చుకుని నేను పర్లేదు బాగానే అనుకుంటాం, కానీ దేవుడిని చూడటం మొదలు పెట్టండి, అప్పుడు మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి. హల్లెలూయా. అప్పటి వరకు యోబు భక్తుడు అనుకున్నాడు, నేను పాపిని కాదు కదా, నేను నీతిమంతుడిని అని చెప్పి అనుకున్నాడు. స్నేహితులతో వాదిస్తూ ఉంటుంటే ఎప్పుడైతే దేవుడు సుడిగాల్లో నుండి ప్రత్యక్షమయ్యి దేవుడిని యోబు చూశాడో వెంటనే అనుకున్నాడు, అయ్యా నేను పాపిని, గోని పట్టగొట్టుకుని పశ్చాత్తాపడుతాడు, నేను పాపిని అయ్యా అని చెప్పి 42వ అధ్యాయంలో
యోబు భక్తుడే అన్నాడు, యథార్థమైన భక్తి చేస్తున్నాడు, నేను పాపము చేశాను అని చెప్పాడు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత వస్తే స్వరము వినబడినట్లు కాదు. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన తర్వాత మనము ప్రక్షాళన చేయబడితే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని వినడానికై మనం ఏం చేయాలి అంటే మనల్ని మనముగా రిక్తునిగా చేసుకొని మనము మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనతో మాట్లాడుతాం. మరొక విషయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. సరే, అది వద్దు, నీకు ఆఖరి మాట చెప్తాను. మనకి బాగా తెలిసినటువంటి బైబిల్లో మహా గొప్ప ప్రవక్త ఎవరు అంటే ఎవరు? మహా గొప్ప ప్రవక్తలు బైబిల్లో మహా గొప్ప ప్రవక్త ఎవరు బైబిల్లో? మోషే భక్తుడు. మోషే ఒక గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే యేసయ్యే తనతో మోషేతో పోల్చుకొని నా వంటి ప్రవక్త మీకు వస్తాడు అని చెప్పి ఆయన మాట మీరు వినండి అని చెప్పి మోషే ప్రవచిస్తే అదే మాటను యేసయ్య ఎత్తి చూపిస్తున్నాడు. నా వంటి ప్రవక్త వస్తాడని మోషే చెప్పాడే, అది నేనే. హల్లెలూయా. మీకు అర్థమైందా? మోషే అంత గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త అతడు ఎలా అయ్యాడు? 30 లక్షల మందిని భారాన్ని మోసుకుంటూ ఎలా వెళ్ళగలిగాడు? దేవుని స్వరము వినుట ద్వారానే కదా. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలి. మనము దేవుని స్వరము విననంత వరకు కూడా ఈ లోకంలో మనం ప్రయాణికులుగా యాత్రికులుగా లోకానుసారంగా తిరుగుతాం. కానీ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినడం మొదలు పెడతామో ఈ లోక పరిస్థితులన్నీ కూడా పతనమైపోతాయి. ఈ లోక పరిస్థితులన్నీ కూడా, ఈ లోకపు ఆశలన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. ఈ లోకపు ఆశలు అసలు ఉండవు మనలో. ఎందుకంటే దేవుని స్వరము వినగలిగాం. దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. మోషేకు దేవుని యొక్క స్వరము వినబడడం జరిగింది. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో. ఎప్పుడైతే అయితే ఆ స్వరము వినడం అంటే దేవుడే మోషేతో మాట్లాడడానికి మరొక కారణం. అంటే దేవుని స్వరము వినాలంటే నాలుగవ కారణం ఏంటి అంటే మనము అరణ్యపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏ అనుభవం? అరణ్యపు అనుభవం. అరణ్యపు అనుభవం అంటే మోషేలాగా చెట్లలోనో ఆ పుట్లలోనో లేదంటే ఆ చేలలోనో తిరగమని కాదు. ఎక్కడ మనం ఉండాలి అంటే దేవునితో ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి. దేవునితో ఒంటరిగా గడుపుతున్నామా? దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపుతున్నామా? ఒంటరిగా గడపగలిగితే అది మనకి ఆశీర్వాదకరమవుతుంది. మనము దేవుని యొక్క ప్రజల నిమిత్తమైన భారం కలిగి ఉంటే అసలు మోషే ఎందుకు అరణ్యంలోనికి పరిగెత్తాల్సి వచ్చింది? ఎందుకు అరణ్యంలోనికి మోషే పరిగెత్తాల్సి వచ్చింది అంటే కారణం ఏంటి అంటే అసలు ఏం లేదు. ఒకే ఒక కారణం ఏంటంటే తన ప్రజలను రక్షించడానికి అడ్డుపడ్డాడు. తన జాతి వారిని అడ్డుపడి ఫరో యొక్క మనిషిని చంపేశాడని చెప్పి ఫరో ఏం చేశాడంటే మోషేని పట్టుకోవాలని చట్టం చేశాడు. ఆజ్ఞలు జారీ చేశాడు. దాన్ని బట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అరణ్యంలోనికి. ఆయనలో ఉన్న భారం ఏంటంటే నా ప్రజలను రక్షించాలి, నా ప్రజలను కాపాడాలి. అందుకే హెబ్రీ పత్రికలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మోషే ఎలాంటి వాడంటే ఆయన రాజభోగాలు అనుభవించాలని, ఐగుప్తు ధనాన్ని అనుభవించాలని, ఐగుప్తు రాజుగా ఉండాలని ఆశపడలేదు. కానీ ఐగుప్తు యొక్క సుఖాన్ని, ఐగుప్తు యొక్క భోగాన్ని విడిచిపెట్టేసి దేవుని ప్రజల నిమిత్తము నింద అనుభవించిన గొప్ప భాగ్యమని చెప్పి ఎంచుకొని ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం అరణ్యపు అనుభవం కలిగి ఉంటే అంటే దేవునితో ఒంటరిగా గడపడం కనుక నేర్చుకుంటే, దేవునితో ఒంటరి ప్రయాణం కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆ దేవుని స్వరాన్ని కనుక మనం వినగలిగితే హల్లెలూయా. ఇదంతా తలలు పైకెత్తండమ్మా. అప్పుడే బోరు కొట్టేసిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తున్నా, ఇంకో మాట ఉంది. 4వ మాటగా
మోషే భక్తుడు దేవుని యొక్క స్వరము వినడానికి కారణం ఏంటి అంటే, మోషే అరణ్యపు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. అరణ్యములో ఏముంటాయి? ముళ్ళతుప్పులు ఉంటాయి, అరణ్యంలో రాళ్ళు రెప్పలు ఉంటాయి, అరణ్యంలో కష్టాలు ఉంటాయి, అరణ్యంలో శ్రమలు ఉంటాయి, అరణ్యంలో కొరతలు ఉంటాయి, అరణ్యంలో ఆకలికి చచ్చిపోవాలి, అరణ్యంలో సరైన వస్త్రాలు ఉండవు, అరణ్యంలో పోషించుకునే స్థితి ఉండదు, అరణ్యంలో ఏది చూసినా కానీ కొరతే, కరువే, శ్రమలే, నిందలే, అవమానాలే, బాధలే కలుగుతూ ఉంటాయి. మోషే భక్తుడు దాన్ని అరణ్యంలో 40 సంవత్సరాలు వాడిని అనుభవించాడు. ఎందుకొరకంటే దేవుని ప్రజలను గురించిన భారం ఆయన మీద ఉన్నది కాబట్టి ఆ మోషేను దేవుడు అరణ్యంలో ట్రైన్ చేశాడు, అరణ్యంలో శిక్షణ ఇచ్చాడు. అరణ్యపు అనుభవం మనకు కూడా ఉంటే, అంటే మనము మన ప్రజలు లేదంటే మన కుటుంబాన్ని రక్షించుకునే ఆశ కలిగి ఉంటే మనం ఏం చేయాలంటే ఒంటరిగా దేవుడితో గడపడం నేర్చుకోవాలి. ఒంటరిగా దేవుడితో గడపడం నేర్చుకుంటే ఖచ్చితంగా మన కుటుంబాన్ని నడిపించుకోగలం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఒకవేళ కొంతమందికి ఉపయోగపడుతుందని, ఎవరు పెట్టుకున్నారు కాబట్టి. బాప్తిస్మం తీసుకునేటువంటి తొలి దినములోనే ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉన్నది అని తెల్లారి పొద్దున్నే ఒక స్వరము వినబడుతుంది, నీవు నా యందు అంటగట్టబడి బహుగా ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఇంకొకసారి ఈ మందిరాన్ని నేను కడుతూ ఉన్నప్పుడు, అంటే నేను పిల్లల్ని వేసుకుని, అప్పుడు నందు అలాగే యశ్వంత్ కూడా ఉన్నట్టు ఇంకొంచెం మంది పండు వీళ్ళు ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్ అనమాట, ఈ మొట్టమొదటిగా కింద ఈ బేస్మెంట్ అని మొదటి రాయి కడతా ఉన్నాం. కడుతుంటే అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, రాళ్ళు చేరేసాం, అలాగే కట్టి బాగా ఒంగుని కిందది కాబట్టి ఒంగుని కట్టేసరికి బాగా నడువు నొప్పి వచ్చేసింది. మళ్ళీ సరే అన్నం తినేసి పిల్లలు మీరు కూడా వెళ్ళి తినరండి అంటే, సరే నేను అలసట వచ్చేసింది, కాసేపు మంచం మీద పడుకోవాలని ఉంది. అప్పుడు మంచం నా గదిలో ఉంటుంది, మంచం మీద పడుకోవాలని ఉంది, కానీ ఆ టైంలో ప్రార్థన చేయాలి అని మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాయి. మోకాళ్ళ మీద ఉండిపోయి అలా మంచం మీద ఉండి ప్రార్థన, మోకాళ్ళ కింద ఉన్నాయి, మంచానికి అలా ఆనుకుని ఉన్నాయి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దర్శనము, దేవుని యొక్క స్వరము వినబడింది. ఏమనంటే, దేవుడు అంటే ఆయన మనకి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఎలా ఉన్న నాజూరు చేయబడి తెల్లని వస్త్రాలు అంగీకరించబడి అదే ఆకారంలో నాకు ఆ దర్శనంలో కనిపించాడు. ఆ దర్శనంలో కనిపించి నీకేం కావాలో రాసిపెట్టు అని చెప్పి అంటే, సరే 10 నిమిషాలు అయిపోయింది, నేను రాయలేకపోయా. మరలా వచ్చి రాసేవా అంటే అసలు నా నోట సమాధానమే లేదు. దాని గురించి ఒక ప్రక్కన చాలా సంతోషమే, కానీ ఒక ప్రక్కన తీరని బాధ ఏంటంటే నా అవసరం ఏదో ప్రభువుకు చెప్పుకోలేకపోయాను అని చెప్పి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని స్వరము వింటే మనము ఎప్పటిలాగే కింద ఉన్నాం, ఎప్పటిలాగే మనము అణగారిన స్థితిలో ఉన్నాం, ఎప్పటిలాగే బాధలతో, రోగాలతో, వేదనలతో, శ్రమలతో, నిందలతో ఉండము. కానీ మన జీవితం ఎలా మారిపోతుందంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మార్చబడిపోతాం. ఎవరు ఎక్కలేనటువంటి కొండను మనం ఎక్కగలుగుతాం, ఎందుకంటే దేవుని స్వరం మనల్ని ఎక్కిస్తుంది. ఆమేన్. అది జరగాలి అంటే ఖచ్చితంగా మోషేలాగా అరణ్యపు జీవితం మనం జీవించాలి. అరణ్యపు జీవితాన్ని జీవిస్తే, అరణ్యపు అనుభవాలు కలిగి ఉంటే, అంటే దేవుడితో మాత్రమే సహవాసం చేయడానికి, దేవుడితో మాత్రమే గడపడానికి మనం ఇష్టపడింది కనుక, అది కష్టమైన ఉపవాసం ఉండిపోయి కడుపు కట్టుకొని మనం ప్రార్థన చేయగలిగితే కనుక దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాము. ఈ 40 రోజులు సంఘము నుండి బాధతో సంఘంలో ఉండలేకపోతున్నాయి అనే వేదన నాకు కలుగుతున్నా, కానీ అయినప్పటికీ నాకు కలిగే ఆశ ఏంటంటే సంఘాన్ని 40 రోజుల నుండి దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క ప్రత్యక్షతలు కనుగొని ఇంకా అధికంగా సంఘాన్ని బలపరచాలి, ఇంకా అధికంగా సంఘాన్ని ఆత్మ వరాలతో, ఆత్మ ఫలములతో, దైవికమైనటువంటి వాక్కులతో సంఘాన్ని బలపరచాలి, సంఘాన్ని పరిపూర్ణంగా చేయాలి, సంఘాన్ని దేవుని రాజ్యంలో నిలబెట్టాలని ఆశతో ఉన్న మోషే భక్తుడు కూడా తన ప్రజలు 40 సంవత్సరాలు విడిచిపెట్టడం కష్టమైన కానీ దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొక్క స్వరాన్ని పొందుకొని, దేవుని యొక్క దర్శనాలు పొందుకొని
ఆయన మరలా వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఫరో కూడా వణికిపోయి భయపడిపోయి, అయ్యా తీసుకెళ్ళిపో నీ వారిని అని చెప్పి ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చేశాడు ఫరో రాజు. హల్లెలూయా. అలాగే దేవుని స్వరాన్ని మనం వినగలిగితే, దేవుని స్వరము మనకు వినబడగలిగితే, వినడానికి మనం ఇష్టపడగలిగితే, దాని కొరకు అరణ్యంలో మనము గడపగలిగితే గనక, అంటే ఒంటరిగా దేవునితో ఉపవాసం ఉంటూ దీక్షతో ప్రార్థన చేయగలిగినట్లయితే, దాని కొరకు మనం అరణ్యంలో ఏమి ఉండవండి, సుఖాలు ఉండవు, అరణ్యంలో నెమ్మది ఉండదు, అరణ్యంలో సమాధానకరమైన జీవితం ఉండదు. కాబట్టి అరణ్యంలో అతడు బ్రతికాడు కాబట్టి 40 సంవత్సరాలు, 1-2 రోజులు కాదు, 40 సంవత్సరాలు అరణ్యపు జీవితాన్ని కరువుతో, కష్టంతో, శ్రమలతో ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత అంత గొప్ప ప్రవక్త యేసయ్య తప్ప భూమి మీద ఎవరునూ లేరు. చెప్పలు కూడా దేవుని స్తుతించుదామా. అలాంటి గొప్ప వ్యక్తి మనం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మోషే వలె అరణ్యపు జీవితాన్ని, అనగా దేవునితో ఒంటరిగా కష్టమైన బాధైన వాటిని చంపుకుంటూ జీవించాలి. అరణ్యపు అనుభవం జీవించడానికి అంటే, దేవునితో జీవించడానికి అడ్డొచ్చి ఏమంటే మనకందరికి బాగా తెలుసు. ఏమంటే ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ఫోన్ బాగా అడ్డొస్తుంది, మొబైల్ బాగా అడ్డొస్తుంది. ఆ మొబైల్ని కనుక మనం ప్రక్కన పెట్టగలిగితే దేవునితో గడపడం సులువు అవుతుంది. దేవునితో గడపడం, ఆ ప్రయాణం చాలా తేలికవుతుంది. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నా వైపు చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటుంటే సేవకులు ఏం చేస్తారు తెలుసా? వాట్సాప్ చూసుకుంటా మా యొక్క సేవకులు కూడా, అంటే మేము సహవాసం చేసాం, ఏం చేస్తారంటే ఆ పిచ్చి ఎంత భయంకరం అంటే, పిచ్చి పైత్యం అంటారు కదా, అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు దేవునితో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఫోన్ నొక్కుతున్నారంటే చూడండి. ఇలాంటి వారికి అరణ్యపు అనుభవం ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన చేస్తుంటే వేదనతో, కన్నీటితో సంఘము సేవకులు కూడుకొని ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన ఇలా ఫోన్ నొక్కుతూ ఉంటాడు. అందుకే మన మందిరంలో ఫోన్ అనేది నొక్కటం లేకుండా దేవుడు మొదటి నుండే మనకు అది నేర్పించాడు. హల్లెలూయా. ఫోన్ నొక్కుంటూ ఉంటుండే దేవుని స్వరం ఎక్కడ వినబడింది. చాలామంది చాలా సంఘాల్లో చూడండి, వాక్యము చెప్తూ ఉండగానే విశ్వాసులు ఏం చేస్తారంటే ఫోన్ నొక్కుతూ ఉంటారు. అప్పుడు దేవుని యొక్క స్వరం మనకి ఎక్కడ వినబడుతుంది? దేవుని యొక్క దర్శనం మనకి ఎక్కడ కలుగుతుంది? దేవుని యొక్క చింత మనకి పరిపూర్ణంగా ఎప్పుడు తెలుస్తుంది? అది తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తీసుకురావాలి, లేదంటే ఇంటికాడ పెట్టండి. మొన్న ఎప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు రవిచంద్రన్ నాకు ఒక చిన్న షార్ట్ చూపించాడు, యూట్యూబ్ షార్ట్. అదేంటంటే సేవకుడు గుమ్మం బయట ఉండి వచ్చే విశ్వాసులందరి దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాగేసుకుంటున్నాడు. మనం కూడా ఆ రోల్ పెడితే రారేమో మరి. హల్లెలూయా. అక్కడ కలెక్ట్ అంటే మళ్ళీ ఇచ్చేస్తాను, కంగారు పడవలసింది, మళ్ళీ తర్వాత ఇచ్చేసి పంపించేస్తాను. మందిరంలో ఫోన్ లేకుండా ఉంటే దేవుడితో చక్కగా హ్యాపీగా, ఆడంబరం లేకుండా చక్కగా బ్రతకగలం, దేవునితో గడపగలం. కాబట్టి అరణ్యపు అనుభవం మనకి రావాలి. ఫోన్ ఎంత భయంకరం అంటే, ప్రార్థన చేయాలని ఇప్పుడు ప్రార్థనలో కూర్చోాలనిపించింది, ఆ ఊరికే అసలు ఏం జరిగింది అంటే చూద్దామని మెసేజ్ ఏమో పెట్టేదేమో, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, 1 గంట 2 గంటలు 3 గంటలు ఎక్కడికైనా దారి తీసేయచ్చు. దేవుని సమయాన్ని, పవిత్రమైన సమయాన్ని నిలువు దోపిడీ చేస్తుంది ఫోన్. ఈ మొబైల్ అంత భయంకరం. అందుకే ఫోన్ అలవాటు చేసుకోకండి యవ్వన బిడ్డలు. ఇప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ తక్కువగా వాడడం మంచిది. అందుకే నేను మొబైల్ రీఛార్జ్ ఏదో ఫోన్ కాల్స్ వరకే చేస్తాను. ఫోన్ కాల్స్ వరకే. ఒక 5 GB వచ్చింది, నేను 2 నెలలు 3 నెలలకు ఏమో 84 రోజులు రీఛార్జ్ చేపిస్తే దానిలో వచ్చేది 5 GB. అంటే బాగా వాడేస్తే ఒక 2 రోజులు అయిపోయింది, ఇలాంటి లైవ్ పెడితే 1 రోజులోనే అయిపోయింది. కనుక ఎందుకంటే ఇది నన్ను దేవునితో గడపకుండా చేస్తుంది. ఒకవేళ నాకు ఏదైనా అవసరమైతే కనుక ఆ వాట్సాప్ మెసేజ్లు సేవకులు పంపించినవి చూడాలంటే ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి దానికి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాను. కాబట్టి ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, అరణ్యపు అనుభవం మనకి కావాలి.
అంటే దేవునితో గడపడానికి ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఏదైతే మనల్ని దేవునికి దూరం చేస్తుందో, అది తిండ, అది నిద్ర, అది అలంకరణ, అది వస్త్రాల, లేదంటే అవి డబ్బులా, ఇంకేవైనా కానీ వాటన్నిటినీ మనం దూరం చేసుకుంటే దేవునితో అరణ్యపు అనుభవం మనకు కలుగుతుంది. అప్పుడు దేవుని స్వరము వినబడుతుంది. అప్పుడు మోషే వలె దేవుడు మనకి కూడా ఆ దర్శనాలు, ఆ స్వరాన్ని వినిపిస్తాడు. ఇంకా అప్పుడు మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తీర్మానాలు కానీ, మన ఉద్దేశాలు కానీ, మన కోరికలు కానీ, మన భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా దేవుడు చెరిపేసి నూతనమైన ప్రణాళిక తన చిత్తములో ఉన్నవి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అవి అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి అంటే అరణ్యపు అనుభవంలోనికి రావాలి. మోషే అంత గొప్ప ప్రవక్తగా దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లులో. ఎందుకు అంటే మోషే దేవుని ప్రజల కొరకు ఒక పరితాపం కలిగి ఉన్నాడు. దాని కొరకు 40 సంవత్సరాల అరణ్యంలో, కరువులో బ్రతికేశాడు. మనం కూడా దేవుని యొక్క ప్రజల నిమిత్తమైన భారం కలిగి ఉండి, మనం కూడా దేవుని ప్రజల నిమిత్తం వాళ్ళ ఆక్రందన చేస్తున్నది మనస్సులో అలజడి వినబడుతుంటే గనక మోషే వలె మనం కూడా, అయ్యా ఏం చెయ్యాలయ్యా, ఈ ప్రజలకు ఏం చెప్పినా మీరు వినట్లేదు కదా, ఏం చెప్పినా మీరు మారట్లేదు కదా, ఏం చెప్పినా కఠినత్వం పోట్ల, ఏం చెప్పినా పాపపు అలవాట్లు పోవట్ల, ఏం చెప్పినా వారు నీ మందిరానికి రాలేకపోతున్నారు, వారు నీ వాక్కుకి వారు ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపించలేకపోతున్నారు. అయ్యా ఏం చెయ్యమంటావు అనేటువంటి ఆలోచన కనుక మనకు వస్తే దేవుడు అంటాడు, నాతో రా, గడుపు. ఆయనతో గడిపితే ఏం కలుగుతుంది అంటే ఆయన స్వరూపము మనలోనికి వస్తుంది. ఆమేన్ చెప్దాం. ఆయన స్వరూపం మనలోనికి రావాలంటే దేవుడితో గడపాలి, ప్రార్థన గదిలో గడపాలి, అరణ్యపు అనుభవం మనకు ఉండాలి, దేవునితో మాత్రమే గడపడానికి సిద్ధపడాలి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనము ఆ విధంగా దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడితే మన భవిష్యత్తు మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. ఈ అందరూ అనుకుంటున్నట్లుగా వీడిగా చేతగాని వాళ్ళే, ఇది చేతగానిలే, వీరి స్థితి ఇంతే, వీరి పరిస్థితి ఇంతే, ఇంకా ఎల్లప్పుడూ భేదవాళ్ళుగానే ఉంటారు, ఎల్లప్పుడూ శాపకరమైన జీవితాన్ని జీవిస్తారు, ఎల్లప్పుడూ కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత నిందలు బలహీనులుగానే ఉంటారు అని అనిపించుకునేది ఉండదు. దేవుని స్వరము గనక మనకు వినబడితే, ఆ స్వరము వినాలని ఆశ మనలో ఉంటే గనక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకుందాం. 4 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. రెండవది మనము నాయకుడిని అనుసరించి మనము నడిస్తే గనక దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. అలాగే 3వ విషయం, మనము రిక్తులుగా చేసుకొని, అంటే ఎంతగా అంటే మనలో ఏ పాపం ఉన్నా కానీ ఒప్పుకొని అంతగా విడిచిపెట్టేసే, అంతగా ఇక నేనేమీ లేదు. ఏ మనిషి అయినా కానీ ఎప్పుడు పాపాలు ఒప్పుకోడు అంటే అహము అట్టొచ్చినప్పుడు ఒప్పుకోడు. ఏంటి నేను పాపాలు ఒప్పుకోవాలి, అసలు నేనేం చేశా అని చెప్పేటువంటి స్థితి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను రిక్తునిగా చేసుకుంటాడో, దేవుడి సన్నిధి లేకపోతే నేనేమైపోతా, దేవుడి సహాయమే లేకపోతే నేనేమైపోతా, నేను పాపం చేసి పాపిగా దేవునికి విరోధముగా ఉంటే చివరాఖరికి నాకు శిక్ష పడింది కదా, చివరాఖరికి నేను నాశనం అయిపోతా కదా, ఇలాంటి స్థితి నాకొద్దు అని చెప్పి యెషయా భక్తుల్లాగా అనగలిగితే గనక, యెషయా భక్తుల్లాగానే రిక్తునిగా చేసుకుని దేవుని పాదాలు పట్టుకుని పాప క్షమాపణ పొందుకుంటాం. దేవుని అగ్ని వచ్చి మనల్ని కాల్చి పుట్టమ వేసి పరిశుద్ధులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో వినబడుతుంది. దేవుని యొక్క వాక్యం మనతో వినబడి అప్పుడు ఏమంటాడు దేవుడు అంటే, ఇంకా నీవు ఎక్కడ ఉండడానికి లేదు, ప్రకటించాలి. ఆమేన్. ప్రకటించే వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. ప్రకటించాలి. ఎంతమంది నశించిపోతున్నారో తెలుసా? దేవుని ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు. వారికి ప్రకటించే సాధనముగా యెషయా భక్తుని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే దాని తర్వాత 4వ విషయముగా, ఆఖరి మాటగా, అరణ్యపు అనుభవం అనుకుండాలి. అంటే దేవునికి ఏవైతే తట్టుకుని వాటన్నిటిని తీసేసి, అంటే కష్టం, ఇది చాలా కష్టం. బాంధవ్యాలు మర్చిపోవాలి కొంతకాలం, భర్తని మర్చిపోవాలి, బిడ్డల్ని మర్చిపోవాలి, ఇది చేయలేరు చాలామంది. అందుకే
మోషే అంత గొప్పోడయ్యాడు. అందరూ చేసేది మనం చేస్తే మనం ఏమంత గొప్పోళ్ళు అవ్వండి. ఎవరైతే చేయలేవి మనుషులకు అసాధ్యమైనవి చేయడానికి సిద్ధపడతామో దానిలో విజయము సాధిస్తే గనక ఖచ్చితంగా మనము ఈ సృష్టి అంతటిలో ఒక పేరుగాంచిన వారముగా, ఒక గొప్ప వ్యక్తులుగా దేవుని చేత లేవనెత్తబడతాం. హల్లెలూయా. అది లేవనెత్తబడాలి అంటే కష్టమే, అరణ్యపు అనుభవం, కానీ అనుభవించాలి. అరణ్యపు అనుభవంలోనికి రావాలి. 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆఖరి మాట అంటే ఒక్క మాట మనం చదువుకొని, 4 విషయాలే ఒక మాట మనం చదువుకొని, అంటే దేవుని స్వరము వినబడితే దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు అనే విషయాన్ని ఒక్కసారి మేము ముందుంచి నేను ముందుంచేస్తాను. ఇప్పటి వరకు చెప్పినవే. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరి వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరొకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడి ఉద్దేశాలు మన ఎడల ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయంటే, దేవుడు మనల్ని ఎలా చేయాలని ఆశపడుతున్నాడు అంటే తెల్లగించడానికి, నశింపజేయడానికి, విరగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి, పడద్రోయడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క మాట ఇది ఎంత శక్తివంతమైంది అంటే దేవుడు ఇర్మియాకు అధికారం ఇచ్చాడు. ఎలా మాట్లాడి ఇర్మియాతో మాట్లాడుతూ అన్నాడు, ఇర్మియా నీ నోట నా మాటలు ఉంచాను అని చెప్పి అంటూ ఆ నోటిలో నుండి మాట్లాడే మాటలు ఎంత శక్తిని దేవుడు ఇచ్చాడంటే పెల్లగించడానికి. అంటే ఆయన మాటతో పెల్లగించాలి అనేటువంటి మాట ఇర్మియా అంటే అది పెల్లగించబడుతుంది. నశింప చేయడానికి అంటే ఏదైనా ఇర్మియా నేను నశింపజేస్తున్నాను, పలానా వారిని నశింపజేస్తున్నాను, పలానా అధికారాలు నశింపజేస్తున్నాను అని చెప్పి ఇర్మియా పలికితే దేవుడు అది జరిగేటట్లు చేస్తున్నాడంట. అలాగే పడద్రోయడానికి, అలాగే విరగగొట్టడానికి. ఒక అధికారాన్ని విరగొట్టాలన్నా, రాజ్యాలను విరగొట్టాలన్నా, కోటలను విరగొట్టాలన్నా దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారము ఇర్మియా మాటకు ఇచ్చాడు. హల్లెలూయా. పడద్రోసి అధికారము, విరగొట్టే అధికారము, ఈ అధికారాలన్నీ ప్రభువు తన నోటికే ఇచ్చాడు. చేతికి కాదు, పని చేయమని కాదు, ప్రకటించమని ఇచ్చాడు. హల్లెలూయా. మనం కూడా ఆ విధంగా ప్రకటించే వారముగా ఉండగలగాలి. దాని తర్వాత 2 పరిచయం, 4 పరిచర్యలేమో అపవాది సంబంధమైన వారిని పెళ్లగించడానికి, అధికారాలను పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి. 2 కట్టడానికి, నాటడానికి. ఆమేన్. కట్టడానికి దేన్ని అంటే సంఘాన్ని కట్టడానికి, దేవుని ప్రజలను కట్టడానికి, మోడుబారిపోయిన జీవితాలు కట్టడానికి, నశించిపోయిన జీవితాలు కట్టడానికి, పడిపోయిన కుటుంబాలను కట్టడానికి దేవుడు ఇర్మియాకు అధికారం ఇచ్చాడంట. అలాగే నాటడానికి. ఆమేన్. నువ్వు నాటబడాలి. ఎవరి చేత అంటే దేవుని యొక్క స్వరము విన్న వారి చేత మనం నాటబడాలి. దేవుని స్వరము వినాలి అనే ఆశ మనలో ఉంటే గనక దేవుడు అంటున్నాడు నాటే పరిచర్య నీకు ఇస్తున్నా. హల్లెలూయా. ఎక్కడ అంటే దేవుని సంఘములో నాటే పరిచర్య. ఎవరిని అంటే ఆత్మలు నాటే పరిచర్య. దేవుడు ఆత్మలు నాటే పరిచర్య మనకి ఇస్తున్నాడు. ఒకవేళ కనుక దీన్ని నమ్మితే మనసారా ఆమేన్ చెప్దామా? ఆమేన్. అది నాటాలి. నాటే వారంగా మనం ఉండాలి. మనమే వచ్చి అలా ప్రార్థనకు వచ్చి వెళ్ళే వారంగా ఉండకూడదండి. ఎప్పుడు ఏది మనలో అభివృద్ధి కలగాలి కదా, మన భక్తిలో అభివృద్ధి కలగాలి కదా, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే స్థితి కలగాలి కదా. ఎల్లప్పుడూ మనకి మనం వాక్యం అనే ఎరువు వేసుకోవడం కాదు, ఇతరులకు వేసేటువంటి స్థితి మనలో కలగాలి. ఇర్మియాతో అంటున్నాడు, నీవు నాటడానికి అధికారం నా చేత ఇవ్వబడ్డావు. హల్లెలూయా. నాటడానికి అధికారం. ఎందుకంటే అన్నీ కలిగినది దేవుడే కాబట్టి ఈ 6 పరీక్షలను దేవుడు ఇర్మియా చేతికి అప్పగించాడు.
ఈ 6 పరిచర్లు దేవుడు మన చేతికి లేదంటే వ్యక్తిగతంగా నీ చేతికి ఇవ్వాలని ఆశపడుతున్నట్లయితే కనుక మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఈ 4 విషయాలు. 1, మనము క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి జీవితాన్ని జీవిద్దాం. ఎక్కడ అంటే మందిరంలో, ఎక్కడంటే దేవుడు కలుసుకునే స్థలంలో. 2, మనము నాయకుడిని అనుసరించి జీవించాం, నాయకుడు చెప్పినట్లుగా ఉంటాం. 3వ విషయము, మనలను మనముగా ఎవరికి వారిగా రిక్తుని చేసుకొని మన గర్వాన్ని, మనకున్నటువంటి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి, లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టేసి ప్రభు ఎదుట రిక్తులుగా చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడతాడు. 4వ విషయం, అరణ్యపు అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుడు మనతో మాట్లాడతాడు ఒక గొప్ప స్థితిలో. ఈ 4వ అనుభవాన్ని కనుక ఎవరైనా కలిగి ఉండాలని ఆశ, ఇది చాలా కష్టమే. ఉండాలని ఆశపడితే కనుక ఎవరికి అందనంత అందలాన్ని ఎక్కిస్తాడు, ఎత్తులో నిలబెడతాడు. అది జరగాలని ఆశలో ఉంటే కనుక ఆమె చెప్తాం. ఇది అందరూ కాదు, కానీ అరణ్యపు అనుభవాన్ని అనుభవించాలి. ఒకవేళ కనుక నేను అనుభవిస్తా, కష్టమైన పర్ల, శ్రమైన పర్ల, నిందైన పర్ల, నన్ను చంపజూసినా పర్లేదు, కానీ నేను కష్టంలో అరణ్యపు అనుభవాన్ని అనుభవిస్తా, అరణ్యపు అనుభవాన్ని అనుభవిస్తా. ప్రభు స్వరాన్ని, స్వరము వినడానికి ఏదైనా పర్లేదు, ఎంత కష్టమైనా అన్నవాళ్ళు మాత్రమే ఆమె చెప్పగలరా? ఆమె నిజమేనా? అన్నవాళ్ళు అందరూ చేయలేరండి. అందుకే నేను ముందే చెప్పింది, ఎవరైతే మోషేలాగా బ్రతకాలని ఆశపడతారో, అయ్యా కష్టమైన పర్ల, ఇది ఎంత కష్టం అంటే, ఇది ఎంత బాధాకరం అంటే కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆడవాళ్ళకి సాధ్యం కాదు. పిల్లల్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, బాధ్యతలు విడిచిపెట్టాల్సి వస్తుంది. మోషే చాలా భయంకరంగా శ్రమలు ఉందాడండి. అరణ్యంలో ఎండగా ఎండిపోయి, మంచుకు తడిసి, వర్షానికి తడిచి నలిగిపోయాడు. అలా నలిగిపోయిన తర్వాత అరణ్యపు అనుభవాన్ని బాగా అనుభవించిన తర్వాత ఒక మాట చెప్పి ముగించేస్తాను. మోషే ఎలా పెరిగాడు అంటే రాజరికపు అనుభవంలో పెరిగాడు. ఒక రాజులాగా, యువరాజులాగా పెరిగాడు. ఆ 40 సంవత్సరాలు ఆయన సకల విద్యలు అన్నిటిలో ఆరితేరాడంట, ప్రవీణుడైపోయాడు. అన్ని విద్యలు వచ్చినాయి, విలు విద్య కానీ, కత్తి విద్య కానీ, అన్ని విద్యలు వచ్చినాయి. ఒక రాజకుమారుడికి ఏ విద్యలు అయితే నేర్పించబడతాయో ఆ విద్యలన్నీ కూడా మోషే నేర్చుకున్నాడు. మోషే ఒక రాజు అంతటి అధికారంలో ఉన్నవాడు. కానీ దాన్ని, ఆ సుఖాన్ని, ఆ భోగాన్ని విడిచిపెట్టేసి వస్తే కానీ దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. నేను రాజుగా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటే కనుక అక్కడితోనే ఆ రాజుతో నింపోయేది. కానీ మోషే నాకు అవసరం లేదు, నా ప్రజలను కాపాడుకునేటువంటిది నాకు కావాలి అని చెప్పి అరణ్యంలోనికి పరిగెత్తుకుంటూ 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ 40 సంవత్సరాల ప్రతిఫలం ఏంటి అంటే, మిగిలిన 40 సంవత్సరాల పరిచర్య ఆ భూమిని తలక్రిందులుగా చేసింది. హల్లెలూయా. తన ప్రజలను ఒంటి చేత్తో నడిపించుకుంటూ వచ్చేసాడు. ఎర్ర సముద్రము తన ఎదురు చీలిపోయింది. అలాగే ఆకాశము నుండి ఆగకుండా మన్నా ఆహారంగా ప్రజలకు కురుస్తూనే ఉంది. బండులో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రజలకు దప్పిక తీర్చబడుతూ ఉంది, ప్రజలకు ఆహారం అందుతూ ఉంది. దేవుడు మోషే ఉండటం ద్వారా ఆయన మేఘములో నుండి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడంట. దేవుని సన్నిధి పోలా నడుస్తూనే మోషే ఉంటే దేవుని సన్నిధి కూడా వారితో నడుస్తూనే ఉంది. అది మనలో జరగాలి అంటే మనం కూడా మోషే వలె అరణ్యపు అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, అందరం కళ్ళు మూసుకొని. అని చెప్పబడింది, దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి 4 విషయాలు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం, భక్తి జీవితం కలిగి ఉంటే